కూటమి ప్రభుత్వం ఈ 14 మాసాల్లోనే కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? చంద్రబాబు నాయుడు గారి పతనం. మెంటల్ నీ ఇష్టం మాట్లాడుకో. రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు పతనమవుతూ వస్తున్నారు. చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. వాస్తవం అధ్యక్ష ఇది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఆయన కూడా ఎన్నో ఆశలు కల్పించారు. నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. అది కూడా 50 ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. ఇవన్నీ కూడా సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. ఆయన గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారనే దానికి ఇట్లాగం చేసిండేంద్రుడు. దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి. నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు. ఇది కరెక్ట్ గా చెప్పారు. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి. డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? అయితే దారుణమైన సంఘటన, దాడి చేశారు. అదేవిధంగా రమేష్ యాదవ్ వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇరుకొడతాను ఎందుకని. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. పోలీసు వారు అయితే పరిసిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రవడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఫైనల్ గా మీరు మరి నేను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కేసు పెట్టారు అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాము. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఆ మాట ఏంటి? ఇంతకు ముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు? నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. అంటే ఆర్ యూ పొలిటీషియన్? డిఎస్పీ ఇస్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్. నీకేంట ఇప్పుడు ఆ పోలీసు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. అంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకి బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. నువ్వే పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.